పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. అధికార విపక్షాల మధ్య నాన్ స్టాప్ గా డైలాగులు పేలుతున్నాయి. రామగిరిలో మొదలైన రచ్చ రోజు రోజుకు రాజుకుంటుంది. రాజకీయంగా సెగలు రాజేస్తుంది. చూస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకేలా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్ టూర్ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ చూడడానికి జనం భారీగా తరలి రావడంతో ఆ తాకిడికి హెలికాప్టర్ ఫీడ్ షీల్డ్ లైట్ డ్యామేజ్ అయింది. దీంతో జగన్ బెంగళూరుకి కారులో వెళ్లిపోయారు. అయితే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు సరైన సెక్యూరిటీ కల్పించడంలో అధికార కూటమి విఫలమైందంటూ విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సిపిఐ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతల విమర్శలను పట్టించుకోవాలని అధికార కూటమి సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందంటున్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. జగన్ కి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. 1100 మంది పోలీసులను రక్షణ కల్పించమని చెప్తున్నారని, అయితే ఎలిఫాట్ దగ్గర 100 మంది పోలీసులు కూడా లేరన్నారు. ఇక బొత్స కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ నేతలు డబ్బు పెట్టి హెలికాప్టర్ దగ్గరకు జన సమీకరణ చేశారని ఆయన ఆరోపించారు. హెలికాప్టర్ దగ్గర 250 మంది పోలీసులను పెడితే భద్రత లేదు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరి ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక, ప్రతి అక్షరం నిజం వైపు, నిజం దాగదు, వార్త ఆగదు.